జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలనుకునే అరుణాచల గిరి ప్రదక్షిణ. ఈమె చూడండి, ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఇలా దుల్లుకుంటూ అంగ ప్రదక్షిణ అయితే చేస్తుంది. ఎంత భక్తుంటే ఇలా చేస్తారో ఓసారి ఆలోచించండి. నిజంగానే ఈ కొండలో శివుడు ఉన్నాడా? కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తారు? కొన్ని అతీత శక్తులు కలిగిన టోపీ అమ్మ ఎవరు? పూర్తి వివరాలు మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీరు ఒక అద్భుతమైనటువంటి గిరి ప్రదక్షిణ అయితే మీరైతే చూడబోతున్నారు. ప్రజెంట్ నేను వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నామలై అనే ప్లేస్లో ఉన్నాం. ఈ తిరువన్నామలైని మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఈ అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్, ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజైతే కొన్ని లక్షల మంది ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అంటే ఈ అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది. ఈ కొండని శివునిగా భావించి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు. అంటే కార్తీక పౌర్ణమి రోజు మిగతా రోజుల్లో కూడా మనం అయితే చేయొచ్చు. ఈ కొండ చుట్టూ మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో అష్టలింగాలు అనేసి మొత్తం 8 శివలింగాలు అయితే వస్తాయి. వాటన్నింటిని కూడా మనం దర్శనం అయితే చేసుకోవాలి. నేను మీకైతే అవన్నీ కూడా చూపిస్తాను. అలాగే మనం గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని ప్రతిరోజు కూడా మనం గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. ఇక్కడ బోర్డులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. మీరు ఏ రోజు చేస్తే ఎటువంటి ప్రతిఫలం పొందొచ్చో, అలాగే మీరు డైరెక్ట్ గా వెళ్ళి గిరి ప్రదక్షిణ అనేది చేయకూడదు. అరుణాచలంలో ఇక్కడ 3 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని ముందుగా తర్వాత చేయాలి. అందులో మొదటిది ఈ క్షేత్ర పాలకుడైనటువంటి భూతనారాయణుడు. ఈ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చి జంట వినాయకులు అనేసి ఉంటారు. ఈ భూతనారాయణ స్వామి టెంపుల్ నుంచి కొద్దిగా పక్కనే ఉంటుంది మనకు. ఈ జంట వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూడోది మనకు అన్నామలై ఉన్నామలై అమ్మన్ టెంపుల్ అయితే వస్తుంది అనమాట. ఈ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పొద్దున్నే మేము అరుణాచలం టెంపుల్ యొక్క ఫ్రంట్ ముందర భాగంలో ఉన్నాం. ఇక్కడ అలంకరణ మండపం అంటారు. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, దాన్ని అలంకరణ మండపం అంటారు. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ అయితే మొదలెడతాం. టెంపుల్ ముందు ఇక్కడ ఒక కర్పూరం అయితే వెలిగించి ఇక్కడ నుంచి ఈ గిరి ప్రదక్షిణ ఎడమ వైపుకి అయితే చెయ్యాలి. ఈ అరుణాచలంలో ఈ గిరి ప్రదక్షిణ 2 విధాలుగా చేస్తారు. ఒకటి నడుచుకుంటూ వెళ్ళి చేయడం, ఇంకొకటి ఆటోలో వెళ్ళి చేయడం. మీరు కానీ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఆటోలో వెళ్ళాలనుకుంటే 350 నుంచి 500 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు, షూలు, సాక్సులు వేసుకోకుండా ఈ గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. మాక్సిమం మీరు కూడా వీటిని వేసుకోకుండా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఆ అష్టలింగాలు ఉన్నాయి కదా, వాటి హిస్టరీ కూడా నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? అలాగే ఈ గిరి ప్రదక్షిణ ఈ కొండ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ లాగా చేయాల్సి ఉంటుంది. దీని మ్యాప్ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. నేనైతే ఈ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్ళి చేద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొద్ది దూరంలోనే ఈ అష్టలింగాల్లో ఒక లింగం అయితే ఇక్కడ వస్తుంది. దగ్గరలో మీరే చూడండి. ఇప్పుడు మనం అష్టలింగాల్లో మొదటి లింగమైనటువంటి ఇంద్రలింగం వద్దకు అయితే చేరుకున్నాం. ఈ టెంపుల్ మొత్తం షాప్స్ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టు చూస్తే సరిగా కనిపించదు. కొద్దిగా లోపలికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఈ లింగం అరుణాచల్ గిరికి తూర్పు దిక్కున అయితే ఉంటుంది. ఈ లింగాన్ని దేవతల అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుష్ మరియు శ్రేయస్సుతో జీవించని ఇక్కడ చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ అనేది మీరు ఈవినింగ్ పూట అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ తమిళనాడులో ఎక్కువ ఎండలు ఉన్నాయి. మనం వెళ్ళేదంతా తార్ రోడ్ అయితే ఉంటుంది. మొత్తం 14 కిలోమీటర్లు కాలు అయితే కాలుతుంటాయి. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి బెస్ట్ టైమింగ్ వచ్చి మీరు మార్నింగ్ 4 to లేదంటే 5 కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు గిరి ప్రదక్షిణ చేసే 14 కిలోమీటర్లు ఇలా తార్ రోడ్ పైన చేయాల్సి అయితే ఉంటుంది. పొరపాటున మీరు మధ్యాహ్నం కానీ స్టార్ట్ చేశారంటే కాళ్ళు అయితే ఖచ్చితంగా కాలుతుంటాయి. అలాగే బొబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు ఈవినింగ్ 5 లేదా 6 కల్లా అయితే మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. మీరు గిరి ప్రదక్షిణ నైట్ 10 to 11 కల్లా అయితే కంప్లీట్ చేయొచ్చు. వెళ్ళేటప్పుడు మనకు మధ్యలో ఇలాంటి బోర్డ్స్ అయితే ఏర్పాటు చేసి ఉంటారు. మనం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంటుంది. మధ్యలో ఏ టెంపుల్స్ వస్తాయి, అలాగే మనం ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ మనకు ఏ టెంపుల్ వస్తుందో మనకు క్లియర్ అయితే ఈ మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటారు. ఇక్కడ మనకు ఒక మండపం కనపడుతుంది కదా, ఇక్కడ ఒక గణపతి అయితే ఉంటారు. మనం లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుందాం. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మధ్యలో అక్కడక్కడ కొన్ని వినాయక స్వామి టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ టెంపుల్ ఒక పెద్ద మండపంలో చూడడానికి మాత్రం చాలా బాగుంది. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది.
ఈ అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు సెకండ్ టైం వచ్చే లింగమే అగ్నిలింగం. ఈ అగ్నిలింగం అరుణాచలేశ్వర గిరికి ఆగ్నేయ దిక్కులో అయితే ఉంటుంది. అంటే 8 అష్టలింగాల్లో 7 శివలింగాలు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుకి అయితే వస్తాయి. కానీ ఈ ఒక్క లింగం మాత్రం కుడి వైపుకి కొద్దిగా నచ్చితే వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ రావడానికి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది అగ్నిలింగం యొక్క టెంపుల్. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ లింగమే అగ్నిలింగం. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అగ్నిలింగాన్ని మనం పూజించడం వల్ల రోగాల నుంచి విముక్తి, అలాగే జీవితంలో ఎలాంటి సవాలు ఎదురైనా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడ చరిత్ర. రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది. ఈ శేషాద్రి స్వామి వారు మహిమాన్వితమైన యోగేశ్వరులు. ఈ ఆశ్రమంలో మనకు చీప్ అండ్ బెస్ట్ గా రూమ్స్ కూడా దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఉండాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. మీరు వీటి రూమ్స్ కూడా ఒక 15 రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎల్లప్పుడూ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా ఇలా రాగానే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో మొత్తం. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వస్తుంటాయి. వచ్చి వాటికి ఇలా దిష్టి తీస్తూ ఉంటారు ఇలా నిమ్మకాయలతో. ఈ టెంపుల్ ముందు ఇది చాలా ఫేమస్ అనుకుంటా. ఫ్రెండ్స్, మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ లింగాలే కాకుండా మనకు వేరే చాలా టెంపుల్స్ కూడా వస్తుంటాయి. అక్కడక్కడ నేను వాటిని కూడా అయితే చూపిస్తూ ఉంటాను. ఇలా కొద్ది దూరం నడవంగానే మనకు దక్షిణామూర్తి ఆలయం అయితే వస్తుంది. ఈ ఆలయం రమణ మహర్షి ఆశ్రమంకి కొద్ది ముందైతే వస్తుంది. ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం. దీని గురించి చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదు, అంత పెద్ద హిస్టరీ ఉంది ఈ రమణ మహర్షి ఆశ్రమం గురించి. వీలైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను, సరేనా? మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది రమణ మహర్షి గారి గురించి. ఈ రమణ మహర్షి గారి గురించి అలాగే ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. మీకు సపరేట్ గా వీలైతే ఇంకో వీడియో చేస్తాను.
ఈ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కూడా మనం మొదలు పెట్టచ్చు. వెళ్ళేటప్పుడు మనకి ఈ సాధువులు అయితే కనపడుస్తూనే ఉంటారు. మనకు రోడ్డు పక్కన చాలా మంది సాధువులు ఉంటారు చూడండి. వీళ్ళందరికీ మన దగ్గర ఉన్నదాన్ని దానం చేస్తూ వెళ్ళాలి. అంటే చేంజ్ తీసుకున్నామంటే వీళ్ళందరికీ ఇస్తూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అరుణాచలం కొండ చుట్టూ మనం ఇలా గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు సాధువులు కనపడుతూనే ఉంటారు, అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు. వీళ్ళందరికీ మన దగ్గర ఉన్నది వాళ్ళు అడిగింది ఏదన్నా మనం లేదు అనుకుండా ఏదో ఒకటి అయితే ఇవ్వాల్సి ఉంటుందంట. కనీసం ₹1 అయినా ఇస్తే చాలా బాగుంటుందని చెప్తారు. ఈ కొండ చివర మనకు టాప్ ప్లేస్ అయితే కనపడుతుంది కదా, అక్కడ కార్తీక మాసంలో 11 రోజుల పాటు అరుణ జ్యోతి అయితే వెలిగిస్తారు. ఈ అరుణ జ్యోతి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల నుంచి ఎక్కడ చూసినా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ కొండ చుట్టూనే ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. చూడండి ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏ టెంపుల్ వస్తుందో క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఈ 8 లింగాల్లో 3వ లింగం అయినటువంటి యమలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం యమలింగం వద్దకైతే చేరుకున్నాం. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఇక్కడ చరిత్ర. వెళ్ళబోయేది నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి మనం స్వామివారు ఎలా ఉంటారో నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం నైరుతి లింగం వద్దకైతే చేరుకున్నాము. ఇది అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చని ఇక్కడ చరిత్ర. ఇక్కడ చూడండి అష్టలింగాలే కాకుండా మనకు మరి ఇంకో వేరే లింగం కూడా ఉంటుంది. దీన్ని సూర్యలింగం అంటారు. అక్కడే మనం ఉన్నాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి సూర్యలింగం ఉన్నటువంటి టెంపుల్. ఇది అష్టలింగాల్లో లింగం అయితే కాదు. దీన్ని మనం సపరేట్ గా అయితే చూస్తున్నాం. ఒకసారి మీరు ఎలా ఉంటుందో చూసేసేయండి. ఇదే సూర్యలింగం. ఎంత పెద్ద పాదాలో. ఇక్కడ వెనకానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఈ అష్టలింగాల్లో ఇంకోటైనటువంటి వరుణ లింగం దగ్గరికి అయితే వచ్చాం. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, వరుణ లింగం ఈ టెంపుల్ ఉంటుంది. ప్రస్తుతం మనం వరుణ లింగం వద్దకైతే చేరుకున్నాం. ఈ లింగాన్ని వరుణ దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల అనారోగ్య నీటి సంబంధిత వ్యాధులను ఇక్కడ నయమవుతాయని ఇక్కడ చరిత్ర. తిరగాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం వాయులింగం వద్దకైతే చేరుకున్నాం. ఈ లింగం అరుణాచలగిరికి వాయువ్య దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఉదరకోశ జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు అలాగే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి ఇక్కడ నయమవుతాయని చరిత్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వాయులింగం ఎలా ఉందో. కానీ అక్కడ పూజారి గారు చాలా స్ట్రిక్ట్. ఇక్కడ అన్ని అలాగే ఉంది. మేము తెలియకుండా తీసుకొస్తున్నాం. అండ్ కొద్దిగా ఇలా రాగానే ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అనేసి ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. పైన కూడా కొండ కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా నడవంగానే చంద్రలింగం అయితే వస్తుంది. ఇది అష్టలింగాల్లో లింగం అయితే కాదు. మేము వెళ్ళే సమయానికి ఇక్కడ పూజారి గారు లింగాన్ని బాగా అలంకరిస్తున్నారు. చాలా బాగుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అప్పుడప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనం కుబేరలింగం వద్దకైతే చేరుకున్నాం. ఈ లింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగవుతుందని ఇక్కడ చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకు చివర
చివర్లో మోక్ష మార్గం అనేసి ఒకటి వస్తుంది. ఇక్కడ మనం ఎంత లావు ఉన్న వాళ్ళైనా అందులో దూరిపోవచ్చంట. అందరూ దూరుతున్నారు చూడండి. మనం వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మోక్ష మార్గం వద్దకైతే చేరుకున్నాము. కుబేరలింగం దాటిన తర్వాత వస్తుంది ఈ మోక్ష మార్గం. ఇక్కడికి వచ్చేసరికి 80% గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. చాలా వరకు అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక మునీశ్వరుడు ఇందులో 2 యంత్రాలను అయితే ప్రతిష్ఠించాడు. ఇందులో మనం దూరడం వల్ల ఆ యంత్రాల శక్తి వల్ల అలసటంతా పోతుందంట. అలాగే ఇందులో కానీ మనం 3 సార్లు కానీ దూరి బయటికి వచ్చామంటే కాళ్ళ నొప్పులు కానీ మోకాలు నొప్పులు ఉన్నా కానీ పోతాయని ఇంకో నమ్మకం. అలాగే జన్మల నాశనం కలిగి మళ్ళీ జన్మలు ఉండవని ఇంకో చరిత్ర. అలాగే ఇందులో దూరడం వల్ల మనకు మోక్ష మార్గం అంటే మోక్షం కలుగుతుందని ఇంకో చరిత్ర. చూపిస్తాను సరేనా, చూడండి. మార్గం మధ్యలో వెళ్ళేటప్పుడు టోపీ అమ్మవారైతే కనిపించారు. ఈమెని ఇక్కడ సిద్ధ అవధూతగా భావిస్తారు, అంటే ఒక దేవతలాగా భావిస్తారు. ఈమెకు కొన్ని అతీత శక్తులు ఉన్నాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. ఈ అరుణాచల్ గిరి చుట్టూ ఎంత ఎండొచ్చినా ఎంత వానొచ్చినా ప్రతిరోజు ఈ టోపీ అమ్మవారైతే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు నాకు కొన్ని వేల గిరి ప్రదక్షిణలు అయితే ఈ టోపీ అమ్మవారు చేశారు. మనం ఒక్కసారి చేయాలంటే 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కానీ ఈమె ప్రతిరోజు చేస్తారు. అంటే ఈమె చూడడానికి అచ్చం ఒక పిక్చర్ ఎలా ఉంటుంది అలా ఉంటారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ అలాగే ఆమె నోట్లో నుంచి ఎప్పుడు కాలుస్తూ ఉంటారు. ఈమె ఇప్పుడు ఇలానే ఉంటారు. అలాగే కొన్ని అతీత శక్తులు ఉన్నాయని ఇక్కడ నమ్ముతారు. ఫైనల్ గా టెంపుల్ వద్దకైతే చేరుకున్నాం. మనం ఉదయం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో అక్కడికైతే చేరుకున్నాం. ఇక్కడ మనం కర్పూర వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ ఇంతటితో కంప్లీట్ అవుతుంది.